ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని నామాన్ని గణపరిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చాలు, చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన తండ్రి, కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. మీరు మాట్లాడి ప్రభా, వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి సహాయం చేయమని దాసుడు నన్ను బలపరచండి. అందరికీ అర్థమయ్యేలా విరిచి పంచిపెట్టి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఆయన 6వ అధ్యాయంలో మొదట చెప్పినట్టుగా మీరు మనుషుల ఎదుట ఏం చేయకూడదట, మనుషులకు కనబడవాలని మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడని యేసు ప్రభువారు చెప్పాడు. మనం ధర్మం చేసేటప్పుడు ఎలా ఉండాలట, మనం కుడి చేత్తో చేసేది ఎడమ చేయి కూడా తెలియకుండా ఉండాలి. అది కేవలం రహస్యమందున తండ్రి మాత్రమే చూడాలి. అర్థమవుతుందా? సరే, మంచిది. ఇక్కడ అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండదట, వేషధారుల వలె ఉండొద్దు. హల్లెలూయా. ఎలా ఉండదట, మనం ప్రార్థన చేసేటప్పుడంట, ప్రార్థన అనే దాని గురించి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, ప్రార్థన అనగా దేవునిపై ఆధారపడుట కదా, దేవుని నుండి అర్జించుట, ఏదైనా సహాయం కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి అడగడమే ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన ఎలా చేయాలి అని యేసు ప్రభువు నేర్పిస్తున్నాడు. ఈ రోజుల్లో మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయో, ఈరోజు కొంతమంది చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయో ఇక్కడ యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. హల్లెలూయా. ఎలా ఉండదట, మనం ప్రార్థన చేసేటప్పుడు అంట వేషధారుల వలె, అంటే కొంతమంది వేషధారులు కూడా ప్రార్థన చేస్తారట. వాళ్ళని ఎట్లా వేషధారులని మనం చెప్పొచ్చు అంటే, దేవుడు కొన్ని నిర్వచనాలు చెప్తున్నారు. ప్రార్థన అనేది మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, వేషధారుల వలె ఉండొద్దట. అంటే వేషధారులు అనే వారు ఎలా చేస్తారో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మనుషులకు కనబడవలని సమాజ మందిరములలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. హల్లెలూయా. ఎక్కడ వారికి ఇష్టమంట? వేషధారులంట ఎలా చేస్తారంటే ప్రార్థన, మనుషులకు కనబడవలనని. ఎవరికి కనబడాలి ప్రార్థన? కాబట్టి చాలామంది మనుషులకు కనబడవలనని ప్రార్థన చేస్తూ ఉంటారట. కొంతమంది మనుషులకు వినబడాలని ప్రార్థన చేస్తూ ఉంటారట కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, అరే నేను ఎంత ప్రార్థనాపరుడో అనేకులకు తెలియాలని ప్రార్థన చేస్తూ ఉంటారట. అర్థమైందా? ఇప్పుడు కొన్ని మీటింగ్స్కి వెళ్ళామనుకోండి, పబ్లిక్ మీటింగ్కి వెళ్ళామనుకోండి, పలాని దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తారనగానే ఇక అక్కడ ఆయన ప్రతాపం చూపిస్తూ ఉంటాడు ఇక కదా.
మైక్ పట్టుకొని ఎట్లా ప్రార్థన చేస్తారంటే విస్తారమైన ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. ఇంట్లో 5 నిమిషాలు ప్రార్థన చేయకపోయినా స్టేజ్ ఎక్కినప్పుడు ఇప్పుడు అన్ని వేల మంది జన సమూహాలు చూడాలి కదా, చూడాలనే ఉద్దేశంతో ఎలా చేస్తూ ఉంటాడంటే గంభీరంగా చేస్తూ ఉంటాడు. అయ్యా వాక్యం నిమిత్తం లేకపోతే పలాని సమస్య కొరకు ప్రార్థన చేయంటే ఇక ఊరంతా చుట్టూ వచ్చేస్తాడు కదా. కాబట్టి ఈరోజు నేను ప్రార్థన అనేది ఎలా చేయాలో దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అయితే గమనించండి, ప్రార్థన ఎలా చేయాలి అంటే ఎప్పుడు మనం ప్రార్థన చేసినా అది ఎవరికి కనబడాలని ప్రార్థన చేయాలి. మనం కేవలం దేవునికి మాత్రమే వినిపించాలి, దేవుడు మాత్రమే చూడాలనే ఉద్దేశంతో ప్రార్థన చేయాలి కదా. కొంతమంది అప్పటి వరకు ఎమోషన్గా గంభీరంగా చేస్తూ ఉంటారు, మిగతా సమయంలో చెయ్యరు. అంటే దేవుడు ఒక వ్యక్తి గంభీరంగా చేస్తే దేవుడు వింటాడా? అంటే కొంతమంది యేసయ్య నిద్రపోతున్నట్టుగా, ఆయన లేకపోతే ఎక్కడ దూర ప్రాంతాలలో ఉన్నట్టుగా, ఆయనకి వినబడినట్టుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఆయనకి వినబడదా మన ప్రార్థన? ఆయనని ఏమైనా నిద్రపోతున్నాడా తట్టి లేపడానికి, గంభీరంగా చేయడానికి కదా. అంటే మనం చేసే ప్రార్థన మనుషులను దృష్టి పెట్టుకొని చేస్తే ఆ ప్రార్థనలు ఫలించబట. కాబట్టి ఎప్పుడు మనం ప్రార్థన చేసినా, ఏ స్థలంలో మనం ప్రార్థన చేసినా ఎలా ప్రార్థన చేయాలంటే దేవుడు చూస్తుడన్న ఉద్దేశంతోనే చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడ వీధుల్లో కనబడ్డా పలానా వ్యక్తులు చూస్తున్నారు అని చెప్పేసి, అబ్బో ఈయన ఎంత పది భక్తిపరుడు అని చెప్పేసి అక్కడనే ఇంక మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు వీధుల్లోనే. ఎందుకు? అందరూ చూడాలి. ఒక ఆయన మైకులు పెట్టుకొని ఏం చేస్తున్నాడు, పైన బూర పెట్టేసి ఇక దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నాడు. ఎందుకు? ఊరంతా వినాలని ఆ ప్రార్థన కదా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఒకవేళ ఆ ఉద్దేశము కరెక్ట్గా లేకపోతే మనం చేసే ప్రార్థన అంతా వ్యర్థమే. ఈరోజు వేషధారులు అంటారు వాళ్ళు. ఎవరంటారు వాళ్ళు? వేషధారులు అంటుండే యేసుప్రభువు. మనుషులకు కనబడవలనని ఏం చేస్తారట? సమాజ మందిరములలో, సమాజ మందిరాలు అంటే ఈ పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ప్రేయర్ మీటింగ్స్ జరిగినప్పుడు ప్రార్థన చేద్దురా అంటే ఇక వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ నన్ను చూడాలని చెప్పేసి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయంటే 10 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఈరోజు చాలామంది దృష్టి గమనిస్తే ఎలా చేస్తున్నారంటే అనేకులకు కనబడవాలని ప్రార్థన చేస్తున్నారట. ఇవి చూడండి, అక్కడ కింద చూద్దాం. వీధుల మూలలోను ఎక్కడ ప్రార్థన చేస్తారట? ఎక్కడ నిలబడితే ఇప్పుడు బజార్లో పోతున్నాం అనుకోండి, నీకోసం ప్రార్థన చేస్తారా అని చెప్పేసి అక్కడే 2 చేతులు పైకెత్తి నిలుట అంగి వేసుకొని ఏం చేస్తారట? వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేస్తారట. అంటే గమనించండి, ఎవరు చూడాలని ప్రార్థన చేస్తున్నావు? ఎవరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. ఎక్కడే వాళ్ళకి ఇష్టం అంట? ఇంట్లో రహస్యంగా తలుపు వేసి ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఎవరికి కనబడకుండా దేవుడు మాత్రమే చూడాలనే ఉద్దేశంతో ప్రార్థన చేసే ఆ యొక్క ప్రవర్తన వారికి ఇష్టము ఉండదు. కేవలం ఎప్పుడైనా ఇక మనుషులు చూడాలి, వాళ్ళు చూడాలి, ఇగో నేను పెద్ద ప్రార్థనా పరుడుని, లేకపోతే నేను ఇదా అని తెలుసుకోవడానికి చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారట. కాబట్టి ప్రభు అన్నాడు, అలాంటి ప్రార్థనలు మీరు చెయ్యొద్దు. ఎందుకంటే వారు తమ ఫలము పొంది ఉన్నారు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం పొంది ఉన్నారట? వాళ్ళు తమ ఫలం పొంది ఉన్నారు. ఏంటి ఆ ఫలము? మనుషులు చూడాలని ప్రార్థన చేస్తావు కదా, కాబట్టి మనుషులు చూసి నేను మెచ్చుకున్న తర్వాత నీకు ఆటోమేటిక్గా ప్రతిఫలము వచ్చేసింది. అబ్బో ఈయన పెద్ద గొప్ప ప్రార్థనాపరుడట. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దయచేసి మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రార్థన చేసేవారు, నిజంగా గంటల తరబడి దేవునికి ఇష్టానుసారమైన ప్రార్థన చేసేవారు అందరూ పబ్లిక్లో ఎలా ప్రార్థన చేస్తారంటే 1-2 నిమిషాలు తప్ప ఎక్కువ ప్రార్థన చెయ్యరు. ఏదో గంభీరంగా ఎమోషనల్గా నా ప్రార్థన అంటే నేను చూపించుకోవాలన్న ఉద్దేశంతో వారి గంభీరత్వాన్ని అక్కడ ప్రదర్శించరు. అర్థమవుతుందా? వాళ్ళు ఎలా చేస్తారంటే దేవుడు వింటున్నాడన్న ఉద్దేశంతోనే షార్ట్ అండ్ స్వీట్గా ఒక 2 నిమిషాల మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక ఇంట్లో ప్రార్థన చేయని వారు, వ్యక్తిగత ప్రార్థనలు లేని వారు అందరూ ఏం చేస్తారంటే స్టేజీ లెక్కగానే దీర్ఘ ప్రార్థనలు చేసేస్తుంటారు కదా. దీర్ఘ ప్రార్థనలు, ఓ దేవా నీ అగ్ని కుమ్మరించని చెప్పేసి ప్రార్థనలు చేస్తూ ఉంటామంట.
అంటే గమనించండి, మనం అలా ప్రార్థన చేయడం తప్పేం కాదు, అలా ప్రార్థన చేయడం తప్పేం కాదు, కానీ మనం ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒక్కరున్నప్పుడు మరి ఆ ప్రార్థన చేయవే కదా, ఒకడివే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అంత గంభీరమైన ప్రార్థన చేయవే, మరి ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు గంభీరంగా ఏడవే. 100 మంది ఉంటే ఏడుపు వచ్చేస్తుందా? 100 మంది ఉంటే గంభీరంగా ప్రార్థన చేస్తుందా? అంటే మన ఉద్దేశము ఎలా ఉండాలంటే, మనం ఏమి చేసినా అది ప్రభుకి మాత్రమే. మనం చేసే ప్రార్థన, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చూడాలి నా ప్రార్థన, వాళ్ళు వినాలి నా ప్రార్థన అన్న ఉద్దేశంతో చేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి ఉద్దేశాలతో చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఏమాత్రం పట్టించుకోడు. అర్థమవుతుందా? చూడండి, కింద వచ్చిన చూద్దాం. ఇంకేమంటున్నాడు ఆయన? వారు తమ ఫలం పొందినారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎలా మన ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్తున్నాడు యేసుప్రభువు. ఎలా చేయాలట? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి చాలు. ఇప్పుడు చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేయాలట? నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఏం చేయాలట? గదిలోనికి వెళ్ళాలి, తలుపు వేసుకొని అప్పుడు ఏం చేయాలట? రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎవరికి మనం ప్రార్థన చేయాలా? ప్రజల కొరక? ప్రజలు చూడాలని చేయాలా? సమాజ మందిరాల్లో లేకపోతే అనేకులు ఉన్నారని చెప్పేసి ప్రార్థన చేయాలా? లేకపోతే వీధిలో మూలల్లో మనం కూర్చొని నిలబడి దీర్ఘ ప్రార్థనలు మనం చేయాలా? కాదు. ప్రభు అంటున్నాడు, నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు అనే దగ్గర ఎవరి పేరు పెట్టుకోవాలా? మన పేరు పెట్టుకోవాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఏం చేయాలట? రహస్యమందున చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము. అట్లని చెప్పేసి మరి ఎప్పుడు మనం రహస్య గదిలోనే ప్రార్థన చేయాలా? మరి సంఘ కూడికలలో ప్రార్థన చేయకూడదా? ఉపవాస ప్రార్థనలు ప్రార్థన చేయకూడదా? సంఘంలో ప్రార్థన చేయకూడదా? చేయొచ్చు. ప్రభు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు రహస్య గదిలో ప్రార్థన చేయాలి, ఇక సంఘ కూడికలు ఎక్కడ చేయొద్దనే ఉద్దేశం కాదు అక్కడ. అంటే అర్థం ఏంటంటే, నువ్వు రహస్యంగా చేసినా, సంఘ కూడికలో చేసినా, ఎక్కడ నువ్వు చేసినా కూడా నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరు చూస్తున్నారని ప్రార్థన చేయాలి? ఎవరు వింటున్నారని ప్రార్థన చేయాలి? దేవుడు రహస్యమందున తండ్రికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? రహస్యమందున తండ్రికి మనం ప్రార్థన చేయాలి. అలా చేయాలట? నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు నీ తండ్రి రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడట. అర్థమవుతుందా? గమనించండి, ఒక మాట చూద్దాము. అక్కడ అన్నాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నావు. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు మన ప్రార్థన? ఎవరు చూస్తున్నారు? గమనించండి, మోకరించిన ప్రతి ఒక్కరి ప్రార్థనలో దేవుడు చూస్తున్నాడట. ప్రార్థనలు వింటాడా? దేవుడు చూస్తాడా? చూస్తాడా? వింటాడా? చూస్తాడా? వింటాడా? కదా, ఆయన వింటాడు, రెండవది చూస్తాడు. మరి ఏమింటాడు ఆయన? ఏమింటాడంటే, ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో, రహస్యమందున తండ్రికి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు వింటాడు. రెండవది ఆయన చూస్తాడు కూడా. ఏం చూస్తాడు ఆయన? హృదయాంతరంగాలను చూస్తాడు ఆయన. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ఉన్నావు ఇప్పుడు? అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంది? ఈరోజు నీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నావా? నీ తప్పిదములు విడిచిపెట్టి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే పాపములు లోనే ఉంచుకొని అతిక్రమలు దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ అతిక్రమలు దాచిపెట్టుకొని మనం ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. హల్లెలూయా. తన అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడట. తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమైపోతాడట? తన పాపములు క్షమించబడతాయి.
అతిక్రమములు దాచిపెట్టేవాడు, పాపములు దాచిపెట్టి ప్రార్థన చేసేవాడు వినడు, వర్ధిల్లడట. ఇంకొక బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, పాపుల మనవి ఆయన వినడు. ఎవరు మనవి వినడు? పాపులంటే ఎవరు? పాపులంటే ఎవరు? ఉదాహరణకి మనం చెప్పుకుంటే పాపులంటే ఎవరు? క్రీస్తుని ఎరగని వారందరూ కూడా పాపంలోనే జీవిస్తున్నారు. లోకంలో ఉన్న వారందరూ కూడా మన దృష్టిలో బైబిల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు క్రీస్తుని ఎరగలేదు కాబట్టి వాళ్ళందరూ పాపంలో ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడా వినడా? ఇప్పుడు ఉదాహరణకి మన బంధువులు చాలామంది ఉన్నారు, వాళ్ళు రక్షించబడలేదు, మొట్టమొదటిగా మందిరానికి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన దేవుడు వింటాడా వినడా? వింటాడా? మరి పాపలో మనం దేవుడు వినడు అన్నాడు కదా. పాపుల మనవి దేవుడు వినడు అనే మాట రాయబడింది బైబిల్లో. అయ్యా వెరీ గుడ్, హల్లెలూయా. గమనించండి, పాపులు అనగా మన ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో ఉన్నవారు పాపులే. రెండవది, క్రీస్తును అంగీకరించి కూడా ఇంకనూ పాపము చేస్తే దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్న వారందరూ వాళ్ళు కూడా పాపులే. అయితే ఎవరి ప్రార్థన వింటాడు ఇందులో అంటే, కొత్తగా అప్పుడే వచ్చి క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు వింటాడు. కానీ క్రీస్తును నమ్ముకొని బాప్టిజం తీసుకొని ప్రభువుల పొందుతూ కూడా మరలా ఈ లోకానుసారంగా జీవిస్తూ పాపం చేస్తున్న వారి ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్తగా వచ్చే వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. అయితే రక్షించబడి కూడా మరలా పాపం చేస్తూ పాపంలో జీవిస్తున్న వారి ప్రార్థనలు దేవుడు వినడు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కదా, సంఘానికి వచ్చిన వారు అందరూ కూడా, అయ్యా నాకు ఈ బాధ ఉంది, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, అయ్యా నాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్పేసి అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒకవేళ వారి పాపముతోనే ఉండి అలా ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, దేవుడంట పాపుల మనవి వినడు అంట. కాబట్టి రహస్యమందు చూస్తున్నాడు ఆయన, ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన, ప్రతి ఒక్కరు తలంపులు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు ఆలోచనలు చూస్తున్నాడు ఆయన. నువ్వు ఏం చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎలా మోకరించావు, ఏ స్థితిలో ఉన్నావు, అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన, అన్నీ చూస్తున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి, అప్పుడు నీ హృదయాన్ని చూసి ఆయన ఏం చేస్తాడట, ప్రతిఫలం ఇస్తాడట. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక మాట గమనించండి, మొట్టమొదటిగా మనం ప్రభు సన్నిధికి వెళ్ళగానే, ప్రార్థనా గదులకు వెళ్ళగానే, ఎక్కడైతే మనం మోకరిస్తామో ఫస్ట్ మనం ఏం చేయాలట, ప్రభుని ఏం చేయాలంటే గణపరచాలి. రెండవది మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, మనల్ని స్కాన్ చేసుకోవాలి. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ మిస్టేక్ చేసామో, ఎక్కడ దేవునికి విరుద్ధంగా ప్రవర్తించామో వెంటనే మనం మరలా రివ్యూ చేసుకోవాలి. ఎప్పుడైతే రివ్యూ చేసుకుంటామో, ఎప్పుడైతే పరీక్ష చేసుకుంటామో వెంటనే పలానా దగ్గర మిస్టేక్ చేశాను, పలానా దగ్గర పడిపోయాను, పలానా దగ్గర ఈ విధంగా ప్రవర్తించాను, పలానా దగ్గర మాట్లాడని చెప్పేసి వెంటనే ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో వెంటనే ఏం చేయాలట, ప్రభు సన్నిధిలో, అయ్యా నేను పాపిని ప్రభు నన్ను క్షమించు అని వెంటనే అడగాలి. అర్థమవుతుందా? చాలామంది ప్రార్థన చేయమనగానే ఇక అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ అప్పుడే మనం మిస్టేక్ చేసి వచ్చి సంఘంలో కూర్చొని ప్రార్థన అవకాశం వచ్చి ప్రార్థన చేస్తే, ఒకవేళ మిస్టేక్ని ఒప్పుకోకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రార్థన చేసే వారందరూ మొదటగా ఏమని ప్రార్థన చేయాలంటే, దేవుడు పరిశుద్ధుడు అనే ప్రార్థన చేయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే మనం స్కాన్ చేసుకోవాలి. ఎక్కడైనా నా నోటి మాట చేత ఎక్కడైనా తప్పుగా మాట్లాడానా, నా ఆలోచనలు తప్పుగా ఆలోచించబడ్డాయా, నా చూపులు వ్యర్థమైన వాటిని చూసాయా అని చెప్పేసి ఈరోజు మనం అందరం మొట్టమొదటి ప్రార్థన గదిలోకి వెళ్ళగానే, అంటే ఎక్కడైతే మోకరిస్తున్నామో ఆ స్థలానికి వెళ్ళగానే మనం ఏం చేసుకోవాలా, గుర్తున్న వాటికి అన్నిటికీ మనం ఏం చేయాలట, క్షమించమని ప్రభుని అడగాలి. హల్లెలూయా. గుర్తు లేకున్నా ఇవ్వాలి ప్రభా, గుర్తు లేని పాపాలను గుర్తు చేయి ప్రభా అని చెప్పేసి జ్ఞాపకములు తెచ్చుకొని వాటి కూడా మనం ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. ఇక చూద్దాం, ఇంకా అంటున్నాడు ప్రభు, రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తును. హల్లెలూయా. రహస్యమందు చూసే తండ్రి అట మనకి ఏం చేస్తాడట,
ప్రతిఫలం ఇస్తాడట. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకి ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. నువ్వు చేసిన ప్రార్థనకి ఏం దొరుకుతుందట? ఏం దొరుకుతుంది? జవాబు దొరుకుతుంది. ఒకవేళ మనము గనక మనుషుల కొరకు, లేకపోతే మన కొరకు, లేకపోతే పాపం మనలో పెట్టుకొని ఇంకా బలహీనంగా ఉండి, లేకపోతే పాపంతోనే ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకి ఏమాత్రం ప్రతిఫలము దొరకదు. గమనించండి. అన్న ఏడుస్తూ ఉందట ప్రభు సన్నిధిలో, అయ్యా ఇదిగో నాకు ఒక నింద వచ్చేసింది, గొడ్రాలు అన్న నింద నా జీవితంలో ఉందయ్యా, కాబట్టి ఈ సమయంలో నువ్వేం చేయాలంటే నాకున్న నిందను తొలగించు ప్రభు అని చెప్పేసి ప్రభు సన్నిధిలో నాకు ఒక మంచి కుమారుడు నువ్వు ఇస్తే నీకు ఇస్తానని చెప్పేసి ఆ తల్లి ఏం చేసిందట? ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగానే దేవుడు వినడలేడా? విన్నాడు. వినగానే ఒక మంచి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఆమె నిష్కల్మష, అంటే దేవుని సన్నిధిలో ఎలా చేసిందంటే మూలుగులతో ప్రార్థన చేసింది. తెలుసా మీకు? అన్న ఎలా ప్రార్థన చేసింది? లేకపోతే గొంతెత్తి వా యేసయ్యా అని గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేసిందా? ఎలా ప్రార్థన చేసిందామా? మూలుగులతో ప్రార్థన చేసిందట. తనలో తాను కుమిలిపోతూ ప్రార్థన చేస్తుందట. దేవుడు ఎలాంటి ప్రార్థనలు వింటాడు? కొన్నిసార్లు ఎలుగెత్తి ఏడవలసిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎలా ప్రార్థన చేయాలి? మూలుగులతో ప్రార్థన చేయాలి. పోయిన వారం చెప్పుకున్న విజ్ఞాపన అనగా మూలుగులతో మనం ప్రార్థన చేయాలి. అక్కడ అన్న ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన? ఒకసారి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనక మాట్లాడదు. చూడండి ఏమంటున్నాడు? ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండని గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉందువు? నీవు ద్రాక్షరసమును నీ వద్దను తీసివేయమని చెప్పగా, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నామంట? ఏమని చేస్తుందట? తన మనస్సులో చెప్పుకొనుచుందట. ఎవరికి? దేవునికి. తన మనసులో దేవునికి చెప్తా ఉంది, దేవా ఇదిగో నా తోటి సహోదరి నన్ను ఎగతాళి చేస్తూ ఉంది, పిల్లలు లేరు అని చెప్పేసి గొడ్రాలు అంటా ఉంది, దయచేసి నన్ను కనికరించు ప్రభా అని చెప్పేసి, నాకు ఒక కుమారుడు దయచేయి ప్రభా, మరలా నీకు ఆ కుమారుడు నీకు ఇస్తా అని చెప్పేసి ఆమె అడిగినప్పుడు ఆమె ఎలా చెప్తుందట? తన మనస్సులో అనుకొనుచు ఏం చేస్తుందట? ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. హల్లెలూయా. ఏం కదులుతున్నాయట? పెదవులు మాత్రమే కదులుచున్నాయి, కానీ స్వరం మాత్రం వినబడట్లేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఎలా ప్రార్థన చేయాలి? మూలుగులతో మనం ప్రార్థన చేయాలి. మనస్సులో మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలాంటిది అయి ఉండదు అంటే స్వచ్ఛమైనది అయి ఉండాలి. దేవుడు మాత్రం వింటే చాలు అనుకునే ప్రార్థన అయి ఉండాలి. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏం చేసినట్టే చక్కని కుమారుని సమీరుని ఆ వ్యక్తికి, ఆ బిడ్డకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయి? చాలామంది తమ మనసులో దేవునికి అయిష్టంగా జీవిస్తుంటారు. తమ మనసులో దేవునికి చోటివ్వరు. ఏమాత్రం దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించరు. దేవుని మాట ప్రకారం బ్రతకరు. అలాంటి వారు దేవా 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 అంటే అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడా? ఈరోజు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, బూతులు మాట్లాడుతున్నాం, వ్యర్థమైన మాటలు వచిస్తున్నాం, లోకానుసారంగా ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు ఉన్నాయి. కానీ అవన్నీ పెట్టుకొని కూడా మనం ప్రభు సరికి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయను ఆయన, ప్రభువా నన్ను దీవించిన ఆయన, ప్రభువా నా కెరియర్ని బాగు చేయి ప్రభువా, లేకపోతే నా రోగం తీసే ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. హల్లెలూయా. ఎందుకంటే నీ హృదయంలో నీ పాపమును లక్ష్యం చేసినట్లా దేవుడు నీ మొర వినకపోవును. మన హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే దేవుడు మన మొరలు వింటాడా? పక్కింటి ఆమె గొడవ పెట్టుకుందని చెప్పేసి ఆమె మీద పగ పెట్టుకొని అట్నే ఉన్నావు అనుకోండి, ఆ పగని తీసేసుకోకుండా నీ హృదయం అట్నే పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వింటాడా? నువ్వు వినడు. ఎందుకంటే నీ హృదయంలో పగ ఉంది,
నీ హృదయంలో ద్వేషం ఉంది, నీ హృదయంలో అసూయ ఉంది, నీ హృదయంలో ఈ లోక సంబంధమైన కోరికలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రార్థనలు దేవుడు ఏమాత్రమో వినడు. ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే అది దేవుడు వినాలన్న ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, కొన్నిసార్లు మనం చూస్తే బైబిల్లో కొన్ని ప్రార్థనలు మనం చూద్దాం. సరే, ఒకసారి ఆయనకు ఎలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం అంటే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. చాలు. యథార్థవంతమైన ప్రార్థన ఏంటిదంట? ఆయనకు ఆనందకరమట. యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఎవరి ప్రార్థన వింటాడు ఆయన? యథార్థవంతుల ప్రార్థన. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలట. అర్థమవుతుందా? ఈరోజు యథార్థత మనిషి జీవితాల్లో మనం కరువైపోయింది కదా. మన జీవితాల్లో ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి మొదటి కారణం ఏంటంటే యథార్థత లేకపోవడం. బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎవరి ప్రార్థన వింటాడు ఆయన? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అంటే మన జీవితంలో మన లైఫ్ ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో యథార్థంగా ఉండాలట. మాటలోను, ప్రవర్తనలోను, క్రియల్లోను, చూపులు, అన్ని విషయాల్లో. ఒకవేళ ఇదిగో ఇక్కడ అబద్ధం ఆడావని ఎవరు నిన్ను గురించి చెప్పారనుకోండి, నిజంగా నువ్వు అబద్ధం ఆడితే ఏం చెప్పాలి? అవును, నేను అబద్ధం ఆడని చెప్పుకోవాలి. అది యథార్థత. లేదు నేను అబద్ధం ఆడలేదు, నేను తప్పుగా మాట్లాడలేదు నువ్వు అన్నా అనుకోండి, యథార్థత లేనట్టు. ఇదిగో పలానా వస్తువును తీసావని ఎవరిని అడిగితే వెంటనే అనాలి, ఏమనాలి? అవును, నేను తీశానని చెప్పాలి. తీయలేదు అన్నావు అనుకోండి, నీలో యథార్థత లేదు. ఒకవేళ తీసి కూడా తీయలేదని చెప్పేసి నువ్వు ఒకవేళ ప్రార్థనకి వెళ్ళి, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నన్ను దీవించి ప్రభా, నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినడు. ఎందుకు? యథార్థవంతుల ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకిస్తాడట. అంటే మన జీవితంలో ఏముండాలి? నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. ఇంకొక మాట చూద్దాం, ఏమంటాడంటే మళ్ళా చాలు. ఇంకేమన్నాడు ఆయన? మనం చూస్తే 5వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఆయన అన్నాడు ఏంటంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా, మిమ్మల్ని బాధించే వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏంటంటే, మనం అందరం ప్రార్థన ఎలా చేయాలంటే మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, మనల్ని శ్రమ పెట్టే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి 5వ అధ్యాయం 44వ వచనంలో మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. ఏంటట? ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలట? చదవండి. చాలు. హల్లెలూయా. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. కొన్నిసార్లు కొంతమంది ఎలా చేస్తారు తెలుసా? గర్వంతో కూడా ప్రార్థన చేస్తుంటారు, అహంకారంతో ప్రార్థన చేస్తుంటారు. ఎలా అంటే బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరంటే పరిసయ్యుడు, సుంకరి. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నేను రోజు ఉపవాసం ఉంటున్నాను, తర్వాత సోపులోను జీలకర్రలోను దశభాగం తీస్తున్నాను, బీదలకు సహాయం చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను ఇది చేస్తానని చెప్పేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆ సుంకరి ఎన్నడూ ఉపవాసం ఉన్నాడు, ఎవరికి సహాయం చేయడు, దశభాగం తీయడు, ఇంకేమీ చేయడు. కాబట్టి వానికంటే నేనే మేలు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. మరి సుంకరి అయిన ప్రార్థన చేస్తాడు తెలుసా? ఏమనంటే, ఆకాశం ముందున్న దేవా, నీ తట్టు నేను చూడడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నీ వైపు నా ముఖం ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదని తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు?
ఎవరి ప్రార్థన అంగీకరించాడు? దశంభాగాలు తీసే వ్యక్తి ప్రార్థన అంగీకరించాడా? ఉపవాసం ఉంటున్న వ్యక్తి ప్రార్థన అంగీకరించాడా? లేకపోతే బీదలకు సహాయం చేస్తూ అన్ని రకాలుగా జీవిస్తున్న వ్యక్తి ప్రార్థన అంగీకరించాడా? లేకపోతే అయా నీ వైపు చూచుట కూడా నాకు అర్హత లేదన్న వ్యక్తి యొక్క ప్రార్థన వింటాడా? ఎవరు ప్రార్థన వింటాడు? ఆయన అన్నాడు ఏంటంటే, ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు ఇద్దరిలో అంటే, దేవా నీ వైపు చూచుట కూడా నాకు అర్హత లేదని తను తగ్గించుకొని ప్రభువుని హెచ్చిస్తూ ప్రార్థన చేసిన వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు నీతిమంతులుగా ఉన్నారట? సుంకరి నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళిపోయాడు. కాబట్టి మనకి ఎంత ఉన్నా ఏమున్నా ఎక్కడికి ప్రభు సన్నిధికి రాగానే మనం ఎలా ఉండాలట? నేల మట్టుకు తగ్గిపోవాలి. అసలు మన జీరో అని ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయాలి. అంటే నాలో ఏమీ లేదు ప్రభా, నువ్వెంత హయ్యర్ ఆఫీసర్ అయినా, నువ్వెంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా, నువ్వెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ప్రభు సన్నిధికి రాగానే మనం ఏమైపోవాలట? జీరోలో అయిపోవాలి. నాలో ఏమీ లేదు ప్రభు, నాలో ఏ యోగ్యత లేదు ప్రభు అని ప్రార్థన చేయాలి. అట్లని చెప్పేసి పాపం మనలో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. గుర్తుపెట్టుకొని చాలామంది చాలా రకాల ప్రార్థనలు చేస్తుంటారు. కాబట్టి అందరి ప్రార్థనలు దేవుడు వింటాడని గుర్తుపెట్టుకోకండి. హల్లెలూయా. చూడండి అక్కడ, నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయదట? అన్యజనుల వలె. అన్యజనులు ఏం చేస్తారు తెలుసా? దేవా నాకు ఇల్లు దయచేయి, దేవా నాకు ఉద్యోగం దయచేయి, నాకు పెళ్లి దయచేయి, ప్రభా నాకు ఇంకేం దయచేయి, పొలం దయచేయి, రకరకాల ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది అన్యజనులు దేవుని వాళ్ళ గుడికి వెళ్ళారు అనుకోండి, ఏమని ప్రార్థన చేస్తారు? ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? ఆ పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, నా కుమారుడు అమెరికా పోవాలి, ఇంకేం చేస్తారు? మా పొలం మంచిగా పండాలి, వర్షాలు కురవాలి, ఇవే కదా. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించే, ఇక వాళ్ళకున్న సమస్యల గురించే. మరి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈరోజు క్రైస్తవులదే ప్రార్థన చేస్తున్నాం. దేవా నాకు ఒక మంచి ఉద్యోగం దయచేయి, నా కుమారుడికి ఒక మంచి ఉద్యోగం దయచేయి, నా బిడ్డకి పెళ్లి కావాలి, తర్వాత ఆ కుమారుడు అమెరికా పోవాలి, తర్వాత నా బిడ్డ కష్టాల నుంచి విడిపించబడాలి, వ్యాపారం బాగుండాలి, ఇవే కదా, ఇవేనే కదా. ప్రభు అంట ఇలాంటి ప్రార్థనలు వినడట. అంటే సంఘములో మనం చేసే ప్రార్థనలు వేరే, సంఘముగా కూడుకొని ఒకరినొకరికి ప్రార్థన చేసుకోవడం వేరు. కానీ నీ వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు నువ్వేం చేయకూడదట? అన్యజనుల వల్ల విస్తారమైన మాటలు వచించవద్దు, పలకవద్దట. చూడండి అక్కడ అంటాడు, చాలు విస్తరించి మాట్లాడటం వల్ల అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక వాళ్ళు చేసిన ప్రార్థన ఎవరు చేయరండి. ఎక్కడెక్కడ సమస్యలు తీసుకొచ్చి గంటల తరబడి అవే ప్రార్థన చేస్తుంటారు. విస్తరించి ప్రార్థన. పక్కన చూసి అబ్బా ఇన్ని గంటలు ప్రార్థన చేసిందంటే అబ్బా ఎంతమంది కొరకు చేసిందని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి. కాబట్టి గమనించండి, ప్రభు అంట విస్తరించి ప్రార్థన చేసేవారి ప్రార్థనలు వినడట. విస్తరించి అంటే అర్థం ఏంటి? దాని కొరకు, దీని కొరకు, ఆ దాని కొరకు, లేకపోతే రకరకాల ప్రార్థనలు మనం కూడా చేస్తూ ఉంటాం కదా. ఇల్లు బాగుండాలి, ఒళ్ళు బాగుండాలి, లేకపోతే నీళ్ళు మంచిగా. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి మన ఇంట్లో కదా. ఆహారం బాగుండాలి, నీళ్ళు బాగుండాలి, లేకపోతే మా ఇంటికి మంచి ఆశీర్వాదాలు రావాలి, నీళ్లు రావాలి, ఇలా రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ దీవించబడాలని ప్రార్థన చేస్తాం. ప్రభు అంటున్నాడు చూడండి, విస్తరించి అంటే అర్థం ఏంటంటే విస్తారమైన ప్రార్థన. విస్తారమైన ప్రార్థన అంటే అందులో మన అన్నీ ఉంటాయి. బట్టలు కావాలనో, సోపులు కావాలనో, సరుపు కావాలనో, లేకపోతే షాంపూ కావాలనో, ఇవన్నీ ప్రార్థనలు ఉంటాయి. ఇవన్నీ ప్రార్థనలు అలా చేస్తే దేవుడు వింటాడంటారా? అన్ని జనులు చేస్తారా? ఎప్పుడు చూసినా ఇక మన కొరకే. అసలు దేవుని ఉద్దేశం ఏంటి, మనం ఎలా ప్రార్థన చేయాలని మర్చిపోతుంటారు చాలామంది కదా. చూద్దాం కింద
వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. చాలు, గమనించండి. మీరు ఏం చేయదట? మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలె ఉండకుడి? అన్యజనులు ఎట్లయితే విస్తారంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారో వాళ్ళలాగా మీరు ఉండకండి. గుర్తుపెట్టుకోండి, దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన చేసే సమయం కొంత సమయం ఉంటుంది. సంఘంలో చేసే ఒకరికొకరు చేసే ప్రార్థన వేరు. అయితే ఈరోజు గమనించండి, మీకు అక్కరగా ఉన్నవేవో ఎవరికి తెలుసట? ఎవరికి తెలుసట? మీరు మీ తండ్రిని అడక్క మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మరి ఇప్పుడు మనం అడగొద్దా? మనం ప్రార్థన చేయొద్దా? అమ్మలారా చూస్తున్నారా? నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు అడక్కమందే మీ తండ్రి మీరు అడక్కమందే మీకు ఏమి అక్కరగా ఉన్నాయో ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు కదా. తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేయొద్దా? చేయాలా వద్దా? ఎందుకు చేయాలా? ఎందుకు చేయాలా? గమనించండి, దేవుడు మనకి ఏమి అక్కరగా ఉన్న వాటి కొరకు ప్రార్థన చేయొద్దు అని అంటలేదు. గమనించండి, ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోండి. మనం దేవునితో గడిపే సమయం ఒకటి, మనం విజ్ఞాపన చేసే సమయం ఒకటి. ఇప్పుడు దేవునితో గడిపే సమయంలో మనం విజ్ఞాపన చేయొద్దు. విజ్ఞాపన చేసిన సమయంలో మనం దేవునితో గడపలేము. విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే, కొంతమంది కూర్చొని మన అవసరతల కొరకు, మన అక్కరల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునితో ప్రత్యేకంగా గడిపే సమయంలో ఇవన్నిటి వరకు మనం ప్రార్థన చేయదు. ఇంకొక విషయం అంటే గమనించండి, మనకు అక్కరగా ఉన్నవేవో అన్నీ తెలుసు. ఇప్పుడు మన పిల్లలకి పెన్సిల్ అవసరం అని మనకు తెలియదా? చెప్పులు అవసరం మనకు తెలియదా? బట్టలు అవసరం మనకు తెలియదా? అవసరం ఉన్నా కొన్నిసార్లు ఏం చేస్తాను, నాకు పిల్లవాడు అడిగితే కొనిస్తూ ఉంటాం. అవునా కదా? డాడీ నాకు ఇది కావాలి అంటే అర్థం ఏంటంటే, మనం ఎల్లప్పుడూ తండ్రిపై ఆధారపడాలని దేవుని ఉద్దేశం. ఒక కుమారుడు తండ్రి ఎట్లయితే అడుగుతాడో, ఎల్లప్పుడూ తండ్రిపై ఆధారపడాలని కోరుకుంటాడో, మనం దేవుని బిడ్డలని మనం కూడా ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు. నా బిడ్డలు నాపై ఆధారపడాలి, తండ్రి అని నా యొద్దకు రావాలి. మనకి ఏమి కావాలో అన్నీ తెలుసు దేవునికి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, మరలా దేవా నాకు ఇది కావాలి, నాకు ఈ సమస్య తీసే ప్రభు అని చెప్పేసి మన ప్రభుని అడగాలి. హల్లెలూయా. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన తెలుసు. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఏం చెప్తున్నాడంటే, వ్యక్తిగతంగా తండ్రితో గడిపే సమయంలో మీరు మీ అవసరాల కొరకు ప్రార్థన చేయొద్దు. దేవునితో మోకరి ఎవరికైనా అసలు ఉంటుందా? ఈనాడు క్రైస్తవుల్లో ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలియదు చాలామంది. ఇక ప్రార్థన అంటే సంఘంలో కూర్చున్నప్పుడే ప్రార్థన అనుకుంటారు. మరి తండ్రితో చేసే సహవాసంలో, లేకపోతే తండ్రితో వ్యక్తిగతం చేసే ప్రార్థనలు ఉండవు ఈరోజు క్రైస్తవులు. ఉన్నాయంటారా? వ్యక్తిగతంగా తండ్రితో ప్రార్థన చేసేవారు ఉన్నారా? రహస్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా అని చెప్పేసి, దేవా ఈరోజు నాతో మాట్లాడు ప్రభు అని చెప్పేసి ఎంతమంది ప్రార్థన చేస్తారు? మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేస్తారా? ఎప్పుడు మనం చూసినా మన సమస్యలు చెప్పుకుంటామా? కదా. ఎన్నడైనా ఏ తండ్రి ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల చెంత మోకరించి, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడయ్యా, ఈరోజు నేనుతో కొన్ని గంటలు గడపాలయ్యా అనుకుంటున్నాను అని చెప్పేసి ఎంతమంది ప్రభు సన్నిధికి వెళ్ళేవారు ఉన్నారా? వెరీ గుడ్, హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలామందికి రెండు విషయాలు అర్థం కావట్లేదు. దేవునితో గడిపే సమయం లేదు. కేవలం ప్రార్థన అనగానే మన అవసరతలు మాత్రమే చెప్పుకోవాలి, ఇక అదే ప్రార్థన అనుకుంటున్నారు. అదే ప్రార్థన అనుకుంటాం, అది కాదే ప్రార్థన. తండ్రితో గడిపే సమయం ఉండాలి. ప్రభుతో ఎల్లప్పుడూ గడపాలి. ప్రభుతో మాట్లాడాలి. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మనం ప్రభుతో మాట్లాడాలి. ఎల్లప్పుడూ మనం చెప్పడమే కాదు, దేవుడు చెప్పేవి కూడా వినాలి. ఆ స్థాయికి మనం రావాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఆయన అంటున్నాడు చూడండి, ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలట? చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయదట? వేషధారుల వలె చేయొద్దు. వేషధారులు అంటే ఎవరు? సమాజ మందిరాల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి మనుషులు చూడాలని ప్రార్థన చేస్తారు చూసారా? అలాంటి రీతిగా మనం ప్రార్థన
చేయకూడదు. అర్థమవుతుందా? అర్థమైందా? మనుషులు చూడాలన్న ప్రార్థన మనం చేయకూడదు. వీధుల మూలలో పెట్టి లేకపోతే వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి నీకు భక్తి పట్టు చెప్పుకోవడానికి కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు. అలా మనం ప్రార్థన చేయొద్దు. రెండవది ఆయన అంటాడు, ఎక్కడికి వెళ్ళి మన ప్రార్థన చేయాలట? గదిలోకి వెళ్ళాలి. ఇది రహస్య ప్రార్థన గురించి చెప్తున్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి? రహస్య ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు. గదిలోకి వెళ్ళి మన రహస్యమందు చూస్తున్న మన తండ్రికి ప్రార్థన చెయ్యాలి. ఎలా ప్రార్థన చేయాలి మరి? అన్యజనుల వల్లే నాకు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారంలో లాభంగా రావాలి, ఇంకా ఏం చేయాలి? వస్త్రాలు కావాలి, అయ్యా మా పంటలు దీవించు, మా పొలాలు దీవించు అని ప్రార్థన చేయకూడదు. అర్థమవుతుందా? ఆ రహస్య ప్రార్థనలో మీకు అక్కరగా ఉన్నవేమో దేవునికి తెలుసు. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయాలంటే ఇప్పుడు చెప్తున్నాడు మనం ఎలా ప్రార్థన చేయాలో. 6వ వచనం, 9వ వచనం అనుకుంటా. చాలు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు దేవుడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. హల్లెలూయా. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలంటే పరలోకమందున తండ్రి యొక్క నామము పరిశుద్ధపరచబడాలని చేయాలి. అంటే నీ నామమునకు ఘనత రావాలి, నీ నామము అన్యజనాంగుల అందరిలో పరిశుద్ధపరచబడాలి, అనేకులు నీ నామముల గురించి తెలుసుకోవాలి అని మనం ప్రార్థన చేయాలి. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. అంటే ఆయన నామం పరిశుద్ధమైనది. ఎవ్వరు కూడా దాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దాన్ని వ్యర్థంగా ఆవలించినప్పుడు ఏసయ్య ఏసయ్య అని ఆవలిస్తుంటారు. అంటే నీకు ఆవలింపు కొరకు ఏసయ్య కదా. కాబట్టి చాలామంది వ్యర్థంగా ఉచ్చరిస్తుంటారు కదా. చాలాసార్లు వ్యర్థంగా మనం దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. దేవుని నామాన్ని ఎవరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. పనికిరాని వాటికి, వ్యర్థమైన వాటికి కూడా మనం ఏం చేయొద్దు. ఎవడైనా దొంగతనం చేశాడు అనుకోండి, దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మనం తెలియకుండానే దేవుని నామాన్ని ఏం చేస్తామంటే వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటామంట. హల్లెలూయా. కాబట్టి ప్రీతి బిడ్డలారా, దేవుని నామం పరిశుద్ధపరచబడాలని చేయాలి. రెండోది ఎలా ప్రార్థన చేయాలట? నీ రాజ్యం వచ్చుగాక. హల్లెలూయా. చాలు. ఏమని ప్రార్థన చేయాలి? నీ రాజ్యం వచ్చుగాక. అంటే అర్థం ఏంటి? ప్రభువు స్వార్థ ప్రకటించేప్పుడు ఆయన అన్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని అన్నాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి? ప్రభు మరి మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఒక్క నిమిషం. సరే, మార్కు సువార్త తీద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం తీసారా? ఆ 14 వచ్చిన అనుకుంటా. చాలు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇంకా ఏమంటున్నాడు? మారు మనసు పొంది సువార్తని నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చాను. ఇక్కడనేమో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. ఇంకో దగ్గరేమో
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటే అర్థం ఏంటంటే నీ రాజ్యం వచ్చుగాక అంటే అర్థం ఏంటంటే రాజ్యము అంటే ఏంటి? దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే దేశం అంటే మట్టి అంటామా, మనుషులు అంటామా? దేశం అంటే మట్టా మనుషులా? చెప్పండి. మనుషులే కదా కదా. రాజ్యం అంటే ఒక ప్లేసా, ప్రజల? ప్రజలు కదా. వెరీ గుడ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ రాజ్యం వచ్చుగాక అంటే అర్థం ఏంటంటే ఈరోజు మనం ఎలా ప్రార్థన చేయాలంటే రాజ్యం అనగా రాజ్యం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారే పరలోక రాజ్యం. అర్థమవుతుందా? యేసు ప్రభువారే పరలోక రాజ్యం. యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అది పరలోక రాజ్యం. అర్థమవుతుందా? అంటే పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటంటే రాజ్యం అనగా ప్రజలు. ఆ ప్రజల్లో నీతి, యథార్థత, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉండాలి. ఎక్కడైతే నీతి, యథార్థత, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుందో అదే దేవుని రాజ్యం. అంటే క్రీస్తులోకి వచ్చిన వారందరూ కూడా దేవుని రాజ్య ప్రజలుగా మార్చబడుతున్నారు, దేవుని రాజ్య సంబంధులుగా మార్చబడుతున్నారు. అంటే క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా ఎవరైతే ఉన్నారంటే దేవుని రాజ్య ప్రజలు. అంటే ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలంటే నీ రాజ్యం వచ్చుగాకంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఈరోజు నశించిపోయే స్థితిలో ఉన్నారు, నరకానికి సమీపంగా ఉన్నారు. కాబట్టి అనేకులు యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన రాజ్య సంబంధులుగా మార్చబడాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలి? నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేయాలి. అనేకులు క్రీస్తును తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. అనేకులు పాపమును విడిచిపెట్టి యేసు వైపుకి వచ్చి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని అనేకుల కొరకు ప్రభు సన్నిధికి వెళ్ళి గోజాడుతూ మనం ప్రార్థన చేయాలి. అది నీ రాజ్యం వచ్చుగాక. ఎందుకంటే ఒకవేళ క్రీస్తుని తెలుసుకోకుండా ఏ వ్యక్తి అయినా చనిపోతే వాళ్ళు నిత్య నాశనానికి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే గమనించండి ప్రభు అంటున్నాడు ఏంటంటే, ప్రభు బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడును. అర్థమవుతుందా? కాబట్టి మనుషులందరూ కూడా జన్మతః కర్మతః అందరము పాపులమే. పుట్టుకతో పాపులం మనం, జన్మతః పాపులం. కర్మత అంటే మనం చేసిన క్రియల వల్ల ఎంతోమంది పాపులుగా చేయబడుతున్నారు ఈరోజు కదా. అంటే తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని మనం అందరం ఎవరంటే పాపులమే. ఎందుకంటే మొట్టమొదటి ఆదాము పాపం చేశాడు, ఆ ఆదాము ద్వారా అనేక జనాంగాలు వచ్చాయి. ఆ పాపము స్వభావం మనుషులందరిలో ఉండేసి ఈరోజు పుడుతున్న ప్రతి ఒక్కరిలో పాపం అనేది ప్రవేశిస్తా ఉంది. వాడు తెలియకుండానే అబద్ధాలు ఆడుతున్నాడు, వాడు తెలియకుండానే బూతులు మాట్లాడుతున్నాడు, నేర్పించకుండానే మోసం చేస్తున్నాడు, నేర్పించకుండానే బూతులు మాట్లాడుతున్నాడు కదా. వానికి నేర్పించకుండానే సినిమా పాటలు పాడుతున్నాడు కదా. ఈరోజు వాడికి నేర్పించకుండానే ఇతరుల్ని ఏం చేస్తున్నాడు? హత్య చేస్తున్నాడు. వాడికి నేర్పించకుండానే మోసం చేస్తున్నాడు. ఎవరైనా ట్రైనింగ్ పెట్టారా అబద్ధం ఆడమని? ఎవరైనా ట్రైనింగ్ పెడతారా మోసం చేయమని? ఎవరైనా ట్రైనింగ్ పెడతారా ఇతరులు చంపమని? ఎవరైనా స్త్రీలను పాడు చేయమని ఎవరైనా ట్రైనింగ్ పెడతారా? పెట్టరు. ఎందుకంటే వాళ్ళలో పాప స్వభావం ఉంది కాబట్టి వాడు పాప స్వభావం చేత ప్రేరేపించబడి ఈరోజు అనేకులు పాపంలో పడిపోతున్నారు. ఈరోజు పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన ఏమై ఉండాలంటే దేవా నీ రాజ్యం వచ్చుగాకంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో అనేక మంది ప్రజలు రక్షించబడాలి. అనేక మంది ప్రజలు ప్రభువుని తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయాలి. అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు ఆయన రాజ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావు, అనేకులు రక్షించబడాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని కూడా ఆయన దీవిస్తూ ఉంటాడు. అందుకోసమే మనం ప్రార్థన ఎలా చేయకూడదు? ఎప్పుడు చూసినా మన కొరకు ప్రార్థన చేయకూడదు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా భయంకరమైన పాపమే జరుగుతూ ఉంది. ఎందుకంటే దగ్గర పడింది లోకానికి, అంతము దగ్గర పడింది. ఈరోజు భూమి మీద ఎవరు శాశ్వతంగా బ్రతకరు, కొద్ది కాలమే మనం ఈ భూమి మీద ఉండబోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో మొట్టమొదటి మిమ్మల్ని రక్షించినందుకు మీరు చేయాల్సింది ఏంటంటే నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రభువునాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక.
ఆయన రాజ్యం రావాలండి. యేసు త్వరగా రాబోతున్నాడు. సంఘం ఎత్తబడాలంటే ఈరోజు అనేకులు రక్షించబడాలి. ఇంకా నువ్వు పాపంలో ఉంటే నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. ఒకవేళ కనుక నువ్వు దేవుని యొక్క మాట ప్రకారం జీవించకుండా, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకకుండా ఇంకా నువ్వు పాపంలో బ్రతుకుతూ, ఏసే సన్నిధికి వచ్చి కూడా పాపంలో బ్రతికితే మనం అందరము ఏమైపోతామంట? నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఎందుకు యేసు ప్రభువు వచ్చాడంటే ఆయన అనేక మంది ప్రజలు నరకం నుండి తప్పించడానికి వచ్చాడు. ఆయన రోగాలను తీసేస్తాడు, ఆయన బాధలు తీసేస్తాడు. ఆయన అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే నిత్య నాశనం నుండి తప్పిస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం అందరము ఎవరి కొరకు ప్రార్థన చేయాలట? దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా నీ రాజ్యం రావాలి, అనేకులు రక్షించబడాలని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. తర్వాత నిశ్చితము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునిగా అంటాడు. తర్వాత ఆయన అంటాడు ఇంకా కొన్ని, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించమంటాడు. కాబట్టి ఈ వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. అందరం తలను ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునిగాక. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. ప్రభువా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో విన్న వాక్యాన్ని మా అందరిలో నీరుకట్టి ఫలింపచేయ ప్రభువా. మేము వేషధారులే అయా మనుషులకు కనబడాలని మేము ప్రార్థన చేయదు ప్రభువా. వీధుల్లో ఊరిలో నిలిచి అయ్యా మేము ప్రార్థన చేయవద్దు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా రహస్యమందును చూస్తున్న నీకు అయా మేము తలుపు వేసుకొని మా గదులకు వెళ్ళి అయా రహస్యమందును చూస్తున్న నీ వైపు చూస్తూ అయా మేము ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేయదేవా. నీకు వందనాలు తండ్రి. అయా అన్యజనుల వల్ల మేము వ్యర్థమైన వాటిని ఎప్పుడు మా కొరకే మేము ప్రార్థన చేయకుండా ప్రభువా. ఆయన నీ నామం పరిశుద్ధపరచబడే కొరకు, ఆయన రాజ్యం వచ్చిన కొరకు నా తండ్రి ఆయన మేము ప్రార్థన చేసే వరకు మమ్మల్ని నిలబెట్టు ప్రభువా. ఈ వాక్యాన్ని ఇక్కడ ఉన్న మోకరించిన ప్రతి బిడ్డలు మీరు ఫలింపచేయండి. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరు ఒప్పుకుందాం. దేవా ఇదివరకు నా కొరకు చేసుకున్నానయ్యా, నా కుటుంబం కొరకు చేసుకున్నాను, నా అవసరతల కొరకు చేస్తాను, కానీ ఆయన రాజ్యం కొరకు చేయలేకపోయాను ప్రభా. ఆయన అనేక ఆత్మల రక్షణాత్మ ప్రార్థన చేయలేకపోయాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి ప్రభుని అడుగుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవుడు, ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డలో ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపజేసి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.